సక్సెస్ వచ్చినా ఆమెకి ఆనందం కంటే బాధే ఎక్కువైంది. ఆ సమయంలోనే 1995లో వాళ్ళ నాన్నగారు మరణించారు. ఆయన మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయారు. ఆయనకి అంకితం ఇవ్వాలని, ఒక సినిమాని తనే నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆ బాధల నుంచి బయటకు వచ్చాక ఆ తర్వాత ఆమెకి పెదరాయుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సక్సెస్తో ఫ్యామిలీ సినిమాలకి ఆమె తప్ప మరెవరూ లేకపోవడం, ఉన్న ఆమె తర్వాత ఎవరైనా హోమ్లీ లుక్లో కనిపించడం, అన్ని రకాల పాత్రలకి ఆమె సరిపోతుండడంతో అందరి దృష్టి సౌందర్య గారి మీదే పడింది. 97లో సౌందర్య గారికి వరుసగా సక్సెస్ల మీద సక్సెస్లు వచ్చాయి. వెంకటేష్తో పెళ్లి చేసుకుందాంరా, పవిత్ర బంధం, అలాగే అమ్మ దొంగ, మా ఆయన బంగారం, ఓసిన మరదల, ఆరో ప్రాణంతో పాటు రజనీకాంత్తో అరుణాచలంలో కూడా నటించారు. ఒకే సంవత్సరం వరుసగా 7 సూపర్ డూపర్ హిట్లయ్యాయి. ఆ సమయంలో ఆమె కెరీర్ పీక్లోకి వెళ్లిపోయింది. ఆమెను ఆపడం ఏ హీరోయిన్ తరం కాలేదు. స్టార్డమ్ వచ్చేసింది. అరుణాచలం తమిళంలో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. ఆమెకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఏది పడితే అది కాకుండా కథను బట్టే ఓకే చేసేవారు.